క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధానానికి వచ్చినటువంటి మీ అందరికీ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామం పేరట మీ అందరికీ నా శుభాభివందనలు తెలియజేస్తున్నాను. యూట్యూబ్లో వాక్యం వింటున్నటువంటి మీ అందరికీ కూడా నా వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చినటువంటి వాక్యాన్ని చూడబోయే ముందుగా కొన్ని విషయాలను మీతో పంచుకుంటాను. సంవత్సరాల తరబడి దైవ సన్నిధానానికి వస్తున్న బిడ్డలారా, వాక్యాన్ని వింటున్నటువంటి బిడ్డలారా, మనుషులమైనటువంటి మనకు సమస్యలు వస్తాయి, బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి. అయితే ఈ కష్టాల మధ్యలో, ఈ బాధల మధ్యలో, ఈ వేదనల మధ్యలో, ఈ కష్టాల మధ్యలో, ఈ బాధల మధ్యలో మరి కొన్ని సందర్భాలలో మనం తట్టుకోలేక దేవుడు మనలను చెయ్యి విడిచిపెట్టాడు, దేవునికి మనం కనిపించలేదు, దేవుడు మనలను మర్చిపోయాడు అని చాలామంది చాలా రకాలుగా సోలిపోతూ ఉంటారు. కానీ అలా సోలిపోవాల్సినటువంటి అవసరం లేదు. ఇశ్రాయేలీలకు దేవుడైనటువంటి యెహోవా తన ప్రజల నిమిత్తమై దేవుడు కొన్ని వాగ్దానాలను చేసి, కొన్ని ఆజ్ఞలనిచ్చి, కొన్ని నిబంధనలనిచ్చి, కొన్ని శాసనములనిచ్చి, కొన్ని కట్టడలనిచ్చి, ఆయన ఆ సందర్భంలో పలుకుతున్నటువంటి ఒక మాట ఏమనగా, తన ప్రజల విషయంలో ప్రభు ఎలా ఉన్నాడు అనేది చెప్తున్నాడు. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయాన్ని 9వ వచనాన్ని మనం చూద్దాం. ఉపాగమం 5వ అధికారం 9వ వచనం. ది బుక్ ఆఫ్ డ్యూటరానమీ చాప్టర్ 5 9th వర్డ్. ది బుక్ ఆఫ్ డ్యూటరానమీ చాప్టర్ 5 9th వర్డ్. ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన అంటాడు, నీ దేవుడైన యెహోవాయగు నేను రోషము గల దేవుడను అంటున్నాడు. నీ దేవుడనైన యెహోవాయగు నేను రోషము గల దేవుడను అంటున్నాడు. ఏ విషయంలో ఆయన రోషం కలిగినటువంటి వాడు? కొన్ని సందర్భాలలో ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలను మనం తృణీకరించినప్పుడు, ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలను మనము పెడచెవిన పెట్టి తొంగలో దొక్కి మన ఆలోచనల ప్రకారం మనం జీవించేటప్పుడు, కొన్ని సందర్భాలలో ఆయన ఇచ్చినటువంటి కట్టడలకు సెవ్యొగ్గకుండా మన సొంత మార్గాలలో మనం వెళ్ళేటప్పుడు, మన సొంత మార్గాలలో మనం జీవిత ప్రయాణాన్ని కొనసాగించేటప్పుడు అనేక విధాలైనటువంటి కష్టాలకు, విపత్తులకు, బాధలకు మనం గురవుతూ ఉంటాం. కానీ ఈ విషయాన్ని మనం మనసుకు తెచ్చుకోం. దేవుడు నాకెందుకు ఈ కష్టాలు ఇచ్చాడు, దేవుడు నాకెందుకు ఈ బాధలు ఇచ్చాడు, దేవుడు నాకెందుకు ఇలాంటి సమస్యల మధ్యలో నేనుంటే దేవుడు నన్ను పట్టించుకోడు అని నువ్వు అనుకుంటుంటావు. కానీ దేవుని యొక్క ఉద్దేశం అది కాదు. ప్రియమైన దేవుని బిడ్డ, నిన్ను సృష్టించినటువంటి వాడు, నిన్ను ఆశీర్వదించినటువంటి వాడు, నీకు కట్టడలనిచ్చినటువంటి వాడు, నా బిడ్డ నీవు ఈ మార్గంలో వెళ్ళు, నా బిడ్డ నీవు ఈ ద్వారంలో వెళ్ళు, నా బిడ్డ నీవు ఈ విధంగా నీ జీవిత ప్రయాణాన్ని కొనసాగించు అని తన పరిశుద్ధ లేఖనాల ద్వారా అనేక విధాలైనటువంటి కట్టడలను, అనేక విధాలైన మంచి మార్గాలను దేవుడు మనకు చూపించాడు. సరే, అయినను కూడా కొన్ని సందర్భాలలో ప్రభువుకు దూరమై కొన్ని బాధలలో, వేదనలలో మనం ఇరుక్కున్నప్పుడు, మనం ఆయనకు విజ్ఞాపన చేసేటప్పుడు, మనం బాధపడేటప్పుడు, మన విన్నపాలను మనం తెలియజేసేటప్పుడు, ఆ విన్నపాలు ఆయనకి ఇష్టమన్నా లేకపోయినా ఆయన మనలను ప్రేమిస్తున్నాడు గనుక రోషం కలిగినటువంటి వాడై ఆయన లేస్తాడు. రోషం కలిగినటువంటి వాడై మన విషయంలో ఆయన లేస్తాడు. తన నామానికి అవమానం కలగకూడదనేనని. ఇశ్రాయేలీల యొక్క జీవితాలలో జరిగింది కూడా అదే. ఎన్నోసార్లు వాళ్ళు దేవుని ఆజ్ఞలను అతిక్రమించి వాళ్ళ సొంత మార్గాలలో వెళ్ళేటప్పుడు దేవుడే వాళ్ళని శత్రువుల చేతికి అప్పచెప్తాడండి. శత్రువుల చేతుల్లో వాళ్ళు సిద్ధైపోయేటప్పుడు, శత్రువుల చేతుల్లో వాళ్ళు ఓడిపోయేటప్పుడు, వాళ్ళు నిందల పాలైనప్పుడు, వేదనల పాలైనప్పుడు, మరలా ప్రభువా మమ్మలను క్షమించయ్య అనేటప్పుడు మరలా ఆయన కనికిరపడి లేస్తాడు. ఆయన లేచి శత్రువుల మీద వాళ్ళకి జయాన్ని ఇస్తాడు. శత్రువులనందరినీ కూడా సెల్లాసెదరు చేస్తాడు.
తన జనులను హక్కును చేర్చుకుంటాడు. కారణం ఏమనగా వారు నమ్ముకున్న దేవుడు, వారిని సృష్టించినటువంటి దేవుడు రోషం కలిగినటువంటి దేవుడు. హల్లెలూయా. నోట్లో నుంచి మాట రాదేమి ఆమేనని. హల్లెలూయా, హల్లెలూయా. కనుక క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి, నేను రోషం కలిగినటువంటి దేవుడును అంటున్నాడు. అంటూ దానికి ముందు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. అవన్నీ చదువుకుంటే చాలా మరి గంభీరంగా ఉంటాయి, చాలా మరి గమ్మత్తుగా ఉంటాయి. అవన్నీ మనం ఆయన చెప్పింది మనం చెయ్యం, మనం చెప్పింది ఆయన చేయాలని మనం అడుగుతాం. కానీ అది ఎంతవరకు న్యాయమండి? కాదు కదా. కానీ ఏది ఏమైనప్పటికీ ఆయన రోషం కలిగినటువంటి దేవుడు. ఒకసారి ఒక సంభవం జరిగింది. తండ్రి కుమారులు ఇద్దరు వేటకు వెళ్ళారు. వేటకు వెళ్ళినటువంటి సందర్భంలో ఏం జరిగిందంటే, ఈ అబ్బాయి పులి పిల్లను చూసి, నానా ఇక్కడ పిల్లి పిల్ల ఉంది, చాలా బాగుంది, ఇదేం చాలా పెద్దదిగా ఉంది ఈ పిల్లి అన్నాడు. నానా వద్దు నాన్న, దాని జోలికి నువ్వు వెళ్ళొద్దు, అది పిల్లి కాదులే, నీకు తెలియదురా అని అన్నాడు. అది ఆ పులి పిల్ల చిన్నదిగా ఉన్నప్పుడు చాలా ముచ్చటగా ఉంది, కళ్ళకి చాలా వాడిని ఆకర్షిస్తూ ఉందండి. ఆ బాబు అంటాడు, ఆ అబ్బాయి అంటాడు, లేదు డాడీ చాలా బాగుంది, మనం తీసుకెళ్దాం ఇంటికి అని అంటాడు. లేదురా నీకు తెలీదు నాన్న, నువ్వు వచ్చేసాయి అని వస్తూ ఉంటాడు. చెయ్యి పట్టుకొని తీసుకొని వస్తూ ఉంటాడు. కొద్ది దూరం వచ్చిన తర్వాత చెయ్యి మెల్లిగా ఇది లించుకొని వాడు పరుగులు ఎత్తుకుంటా వస్తాడు వెనక్కి. పరుగులు ఎత్తుకుంటా వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే, ఆ పులిపిల్ల దాని స్వభావం వేరు కదా, అది వెనకాలనే వెంబడొస్తానే ఉంది. ఈ అబ్బాయి మీద అలాగనే కలబడింది. అది తండ్రి చూశాడు, ఎక్కడ లేని ఆక్రోషం తెచ్చుకొని వెళ్ళాడు. తన కుమారుడి నిమిత్తం చేతిలో ఉన్నటువంటి ఖడ్గముతో అలాగనే దాన్ని రెండుగా నరికేసేసాడు. తన కుమారుణ్ణి తన చేతిలో నుండి విడిపించుకొని తీసుకొని వచ్చాడు ఆ పులి పిల్ల చేతిలో నుండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాలలో మనకు తెలుసో తెలియకో మన కళ్ళకి ఆకర్షణీయమైనటువంటి కార్యాల వైపు మనం ఆకర్షించబడు, లేదా డబ్బు విషయంలో ఆకర్షించబడు, లేదా మనుషుల విషయంలో ఆకర్షించబడు, మరి ఏ విషయంలోనో మనం పట్టబడి మనం దానికి బలైపోతున్న సందర్భంలో, దానిలో పట్టబడి నశించిపోతున్నామన్న సందర్భంలో, దానిలో పట్టబడి ఇక నేను విడిపించుకోలేను, సావే నాకు గత్యం అనుకునే సందర్భాలలో ప్రభువా అనేటప్పుడు రోషం కలిగినటువంటి దేవుడు నిన్ను అవమానాలు పాలు కానివ్వడు, నిన్ను నవ్వుల పాలు కానివ్వడు, నిన్ను చచ్చిపోనివ్వడు. మరణానికి నిన్ను అప్పచెప్పడు. ఆయన లేస్తాడు. ఆయన సింహాసనాసీనుడైనటువంటి నీ దేవుడైనటువంటి యెహోవా నీ కొరకు లేస్తాడు. ఆయన కారణం ఆయన రోషం కలిగినటువంటి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సైలెంట్ గమ్మునుండు. ఆశీర్వచనాలు వచ్చేటప్పుడు చేతులు తట్టండి, ఆమేనండి, హల్లెలూయానండి. దేనికి హల్లెలూయానాలో కొందరికి అర్థం కాదు, దేనికి ఆమేనాలో తెలియదు. వాక్యం చెప్పేటప్పుడు ఏ విషయంలో దైవజనులు కూడా గట్టిగా చెప్పాలో దైవజనులకే అర్థం కానప్పుడు ఇక మీకేం అర్థం అవుతుంది ఇక కదా. సరే, రైట్, అవన్నీ మనకొద్దు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ దేవుడైన యెహోవా, నీ దేవుడి నిన్ను సృష్టించిన వాడు, బాల్య దశలో నుండి నిన్ను కాపాడిన వాడు, యవ్వన ప్రాయంలో నిన్ను కాపాడిన దేవుడు, నీకంటూ ఒక కుటుంబాన్ని ఇచ్చిన దేవుడు, ఆయన రోషం కలిగిన వాడు, నిన్ను చెయ్యి విడిచిపెట్టడు. యెహెజ్కేలు గ్రంథం 39వ అధ్యాయం 25వ వచనాన్ని మనం ఒకసారి చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 39వ అధ్యాయము 25వ వచనం. ఎజెకియేలు 39వ అధికారం 25వ వచనத்தை பார்ப்போம். కాబట్టి
ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా పరిశుద్ధ నామమున బట్టి రోషము కలిగిన వాడనై యాకోబు సంతతి వారిని చెరలో నుండి రప్పించెదను, ఇశ్రాయేలీయులందరి ఎడల జాలి పడెదను. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. ఇంతకు ముందే మనం చెప్పుకున్నాం, చెరలో నుండి రప్పించగలిగి. దేనికి ఆకర్షించబడి నువ్వు పట్టబడ్డావు? ఏది నీకు చెరగా మారిపోయింది? దేనిలో నుండి నువ్వు బయటికి రాలేకపోతున్నావు? దేంట్లో చిక్కున్నావు? దేంట్లో బంధింపబడ్డావు? ఇక నేను బయటికి రాగలనా? నాకు విమోచన ఉందా? ఇక రోజులున్నాయా? బతికి బట్ట గట్టగలనా అనుకుంటున్నావా? యాకోబు సంతతి ఇశ్రాయేలీలు కూడా చేసింది ఈ పని. కొన్ని సందర్భాలలో శత్రువుల చేతుల్లో చిక్కి నానా తంటాలు పడినటువంటి వాళ్ళు మొరలా ఆయనకు మొరపెట్టగా ఆయన ఆలకించి తన పరిశుద్ధ నామమును బట్టి రోషం కలిగిన వాడై చెరలో నుండి వారిని బయటికి తీసుకుని వచ్చిన దేవుడు నిన్ను తీసుకుని వస్తాడు. అది ఎలాంటి చెర అయినా పర్వాలేదు, అది ఎలాంటి రోగమైనా, అది ఎలాంటి అప్పుల బాధ అయినా, అది ఎలాంటి భయంకరమైనటువంటి అవమానాల మధ్యలో ఉన్నా, ఎంతమంది నిన్ను చూసి నవ్వుకుంటున్నా, ఎంతమంది నిన్ను గురించి దుష్ప్రచారాలు చేసుకుంటూ తిరుగుతున్నా భయపడొద్దు. నువ్వు ఆరాధించే దేవుడు రోషం కలిగిన దేవుడు. హల్లెలూయా. తట్టేస్తున్నాముల చేతులు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యెహెజ్కేలు గ్రంథంలో ఈ 39వ అధ్యాయంలో 25వ వచనంలో ఆయన సెలవిస్తున్నాడు. ఆయనే చెప్తున్నాడు ఈ మాట, నా పరిశుద్ధ నామమును బట్టి రోషం కలిగిన వాడనై యాకోబు సంతతి వారిని చెరలో నుండి రప్పించెదను, ఇశ్రాయేలీలందరి ఎడల జాలి పడెదను. ఎందుకు జాలి పడతాడు? తెలుసో తెలియకో చేశారు పొరపాటు, తెలుసో తెలియకో చిక్కున్నారు చిక్కులల్లో, తెలుసో తెలియకో ఇంకొకరి చేతుల్లో చిక్కున్నారు, జారిపోయింది, ఏదో పొరపాటు జరిగిపోయింది. అయినా జాలి కలిగిన వాడు నీ దేవుడు. రోషం కలిగిన వాడైనా ఆయన జాలి కలిగిన దేవుడు ఆయన. గనుక క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇలాంటి దేవుడు మనకు దొరకడం, ఇలాంటి దేవుడు మనలను ప్రేమించడం, ఇలాంటి దేవుడు మనకు వాగ్దానాలు చేయడం, మనకు మించిన ధన్యులు ఈ లోకంలో ఎవరు లేరండి. సైలెంట్గా ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. విలాప వాక్యంలో 3వ అధ్యాయం 31, 32 వచనాలు మనం చూద్దాం. చాలా సందర్భాలలో మనం చేసే పొరపాట్లు కూడా ఇయే. విలాప వాక్యములు పులంబల్ 3వ అధికారం 31, 32. ది బుక్ ఆఫ్ లెమెంటేషన్స్ చాప్టర్ 3 32, 33. ఆయన బాధ పెట్టెనును, తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును, హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగజేయుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన బాధ పెట్టే దేవుడు కాదండి. ఒకవేళ ఆయన బాధ పెట్టినా నువ్వు కొన్ని పాఠాలు నేర్చుకోవాలని, కొన్ని శోధనలను, కొన్ని బాధలను అనుమతిస్తాడేమో కానీ నీకై నువ్వు తెచ్చుకున్న మార్గాలలో నువ్వు వెళ్ళినప్పుడు అంతటితో నీ జీవితానికే, నీ బ్రతుకునికే ఫుల్ స్టాప్ పడిపోతుంది. కానీ ఆయన కొన్ని శోధనలకు, బాధలకు ఆయన అనుమతించినప్పుడు, నువ్వు వాటికి నిలబడినప్పుడు దేవుడు మరలా నిన్ను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడి గొప్ప స్థానానికి తీసుకుని వస్తాడు. కానీ ఏది ఏమైనప్పటికీ బాధలలో ఉన్నప్పుడు, వేదనలలో ఉన్నప్పుడు, కష్టాలలో ఉన్నప్పుడు, ప్రభువా నువ్వు నన్ను ఎందుకయ్యా ఇలా శోధిస్తున్నావు, నన్ను ఎందుకయ్యా ఇలా బాధ పెడుతున్నావు అని అనకూడదు. ఆయన బాధ పెడితే మనం తట్టుకోలేం, మనం నిలబడలేం. అందరూ అంటారు, అబ్బా నాకు ఏబుకి వచ్చినట్టు వస్తుండే అయ్యా శోధనలు.
ఆ మాట అనే దానికి ఎలా మీకు మనసు, ఆ మాట అనే వాళ్ళకి ఎలా మనసు వస్తుందో నాకు అర్థం కాల. ఏబుకు వచ్చినటువంటి శోధనలా ఆ మాట తెలిసి తెలియక కూడా ఆ మాట నీ నోట రానే రాకూడదండి. తట్టుకుంటావా? తన కళ్ళ ముందే 10 మంది పిల్లలు చనిపోయారండి. ఇల్లు కూలి అలాగనే రక్తం కాలువలో కారిందండి. ఏబుకు వచ్చినట్టు వస్తున్నాయి నీకు శోధనలు. ఎలా అంటావు ఆ మాట? నీవు అనకూడదు, తెలిసి అనకూడదు, తెలియక అనకూడదు, రాకూడదు మన నోట్లో నుండి అలాంటి మాట. యోబుకు చర్మ వ్యాధి వచ్చిందండి. వచ్చిందా నీకు ఆ వ్యాధి? గీరుకుంటున్నావా? అందరి చేత సి అనిపించుకుంటున్నావు? లేదే. ఎలా అంటావు ఆ మాట? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. అలా అనకూడదు. నీవు ఆరాధించే దేవుడు, నిన్ను ప్రేమించే దేవుడు ఆయన ఎలాంటి వాడంటే, నీకు బాధలు వచ్చినా వేదనలు వచ్చినా సర్వకాలం నిన్ను విడనాడే దేవుడు కాదు, నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన వదిలిపెట్టడు నిన్ను. ఆయన అయ్యా అయ్యా ఇంకేడన్నా కూర్చోయ్యా దయచేసి, ఎందుకయ్యా కూర్చున్న వాళ్ళని లేపుతావు, రానాయన. ఆయనకంటే తెలీదు, పక్కన వాళ్ళైనా చెప్పండి, అయ్యా ఆడ కూర్చోండి అని. నేను యూట్యూబ్లో వాక్యం చెప్తున్నాను, ఎంత డిస్టర్బెన్స్ చూడండి. మన వాళ్ళు కూడా చెప్పరు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయ్యా ఇది వాక్యం వేసేటప్పుడు దీన్ని మాత్రం తీసేయను ఆయన, సరేనా? దీన్ని మాత్రం డిలీట్. ఇది ఎంత పని అంటే ఆ చేసే ఆ అబ్బాయికే తెలుసు. ఇన్ని రోజులు రాలా ఇలాంటి డిస్టర్బెన్స్. వాళ్ళకి తెలియదు, పక్కన వాళ్ళు మనం చెప్పాలా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు సర్వకాలము విడనాడడు. నువ్వు అనుకుంటున్నావు నన్ను విడిచిపెట్టాడు నా ప్రభు అని. ఆయన జాలి కలిగిన దేవుడు, నీ పట్ల రోషం కలిగిన దేవుడు. నిన్ను వదిలిపెట్టడు అవమానాలకి. నువ్వు సిగ్గునందవలసినటువంటి అవసరం లే. ఆయన గొప్ప కార్యాలు చేయవాడు నీ పట్ల. 25వ వచనం, తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదకు వారి ఎడల ఆయన దయ చూపువాడు. విలాప వాక్యులు 3వ అధ్యాయం 25వ వచనం. నన్ను ఆశ్రయించు వారి ఎడల, నీవు తప్ప నాకు వేరే గత్యంతరం లేదు ప్రభువా, నీవు తప్ప నాకు వేరే మార్గం లేదు ప్రభువా. ఆయన రోషం కలిగిన దేవుడు గనుక 26వ వచనంలో చూద్దాం. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. నీకు ఓపిక అవసరం. కొద్దిగా ఓపిక పడు. ఇంతకాలం పట్టావు కదా, ఇంతకాలం భరించావు కదా, ఇంతకాలం సహించావు కదా, ఇంతకాలం ఏడ్చి 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 కళ్ళల్లో ఇక నీళ్లు కూడా లేవు. దేవుడు త్వరలో నీ పట్ల అద్భుతం చెయ్యబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఆరాధించే దేవుడు రోషం కలిగిన దేవుడు. ఆయన ఎలాంటి వాడంటే, మీకా గ్రంథం 7వ అధ్యాయము 18, 19 వచనాలు మనం చూద్దాం ఒక్కసారి. బైబిల్ గ్రంథాలు తెరిచి మీకా గ్రంథం 7వ అధ్యాయము 18, 19 వచనాలలో మనం చూసినట్లయితే, వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడున్నాడా? మన అతిక్రమాలను బట్టి కొన్ని సందర్భాలలో మనం ఎన్నో సమస్యలను తెచ్చుకుంటాం. ఈ కన్నీటికి, ఈ బాధలకు, ఈ వేదనలకు, ఈ పోరాటాలు అన్నిటికి కారణం ఏంటంటే మన అతిక్రమాలే. అది తెలుసుకోవాలి. మొట్టమొదటిగా మనం తెలుసుకొని ప్రభు పాదాల మీద పడి, నన్ను క్షమించు ప్రభువా, నా బలహీనతలను బట్టి, నా అతిక్రమాలను బట్టి నేను ఈ బాధలు, ఈ తిప్పలు నేను తెచ్చుకున్నానయ్యా అని ప్రభు పాదాల దగ్గర మనం అడిగేటప్పుడు, ఆయన ఎలాంటి వాడంటే, ఆయన మన అతిక్రమాల విషయంలో క్షమించి
క్షమించే విషయంలో ఆయనతో సమానమైనటువంటి వారు ఎవరు కూడా లేరు అని వాక్యం సెలవిస్తున్నది. క్షమించేవాడు ఆయన రోషం కలిగిన దేవుడైనప్పటికీ, నువ్వు నాకు పనికిరావు, అమ్మా నువ్వు నాకు పనికిరావు, నా సన్నిధానంలో నిలబడే అర్హత నీకు లేదు, నా పేరు ఎత్తే అర్హత నీకు లేదు అనేవాడు కాదు ఆయన. ప్రభువా నన్ను క్షమించు నాయన, ఈ కన్నీటికి, ఈ వేదనలకి, ఈ బాధలకు కారణం నా అతిక్రమాలే, నా అజ్ఞానమే నాయన, నన్ను క్షమించయ్య అనేటప్పుడు ఆయన క్షమించి దోషములను పరిహరించి, అసలు 18వ వచనం మొదటి నుండి మనం చూస్తే తన స్వాస్థ్యములు శేషించిన వారి దోషమును పరిహరించి, తన స్వాస్థ్యం తన ఆస్తి ఎవరంటే నువ్వే ఆయన సొత్తు. నీవు ఇంతకు మించిన భాగ్యం ఏం కావాలి? ఆమెన్ చెప్పండి. నువ్వెవరివి చెప్పు గట్టిగా, నువ్వెవరివి? ఆయన సొత్తు. ఆయన సొత్తుమైన మనం ఒకవేళ పొరపాటు చేసి తప్పిపోయినప్పటికీ మనం ప్రార్థన చేసినప్పుడు మన దోషములను పరిహరించి, మన అతిక్రమముల విషయమై క్షమించే దేవుడు ఆయన. ఆయనతో సమానమైన వారు ఎవరు లేరు. తరువాత ఆయన కనికరము చూపుడు ఎంతో సంతోషించువాడు. కనికరం చూపించే విషయంలో నా బిడ్డ, నా కుమార్తె, నా కుమారుడా రా చిరునవ్వుతూ ఆయన రోషాన్ని, ఆయన కోపాన్ని అలాగనే అణిచిపెట్టుకొని వేడుస్తూ తప్పటడుగులేస్తూ, నాకు ముఖం చల్లదయ్యా నీ ముందుకు వచ్చేదానికి. ఎన్నోసార్లు నువ్వు నాతో మాట్లాడావు, అయినా నేను నీకు తల వంచలేదయ్యా, నీకు నేను లోపడలేదు. నా సొంత మార్గాలలో వెళ్ళి నేను ఈ సమస్యలు తెచ్చుకున్నాను, నన్ను క్షమించు ప్రభువా, నన్ను కనికరించయ్యా అనేటప్పుడు చిరునవ్వుతూ నీ దోషములను క్షమించి, పరిహరించి, జాలి చూపించి, కనికరం చూపించి, చిరునవ్వుతో ఒక తండ్రిలాగా నిన్ను అలాగనే ఎత్తుకొని తన హక్కును చేర్చుకోగలిగి ప్రేమ కలిగిన దేవుడు ఆయన. ఆమేన్, ఆమేన్. అంత మాత్రమే కాకుండా ఇంకా చూడండి ఎంత మంచి గుణగణాలు ఉన్నాయి మన ప్రభువులో. గనుక నిరంతరము కోపముంచడు. 18వ వచనంలో చివరి లైన్, 19వ వచనంలోకి వద్దాం. ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణిచివేయును, వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములలో నీవు పడవేతువు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు! ఇలాంటి దేవుడిని ఆరాధించే బిడ్డలు మనం ఎలా ఉండాలి? ఒక్కసారి మనం పరిశోధన చేసుకోవాలి. ఇంకా వాక్యాన్ని వింటూ కాలానికి ఇంకా సొంత మార్గాలలో వెళ్ళి ఇంకా ఉర్లల్లో పడతావో, ఉచ్చులల్లో పడతావో, గుంటలల్లో పడతావో, అది నీ ఇష్టం. కానీ నువ్వు ఆరాధించే దేవుడు రోషం కలిగిన దేవుడు. నువ్వు అవమానాలు పాలయ్యేది ఆయన చిత్తం కాదు, నువ్వు గుంటలల్లో పడేది ఆయన చిత్తం కాదు, నువ్వు ఊర్లల్లో ఉచ్చులల్లో పడేది ఆయన చిత్తం కాదు. రా నా దగ్గరికి అంటున్నాడు ఆయన. ఎక్కడయ్యా వచ్చేది? నేను పట్టబడ్డానయ్యా. ఆయనకు అసాధ్యమైంది ఏది కూడా లే. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారు, అందుకని యెహోషువ అంటాడు 24వ అధ్యాయంలో 19వ వచనాన్ని మనం చూస్తే, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 19వ వచనం, ది బుక్ ఆఫ్ జాషువా చాప్టర్ 24 19th వర్డ్. యోషువ 24వ అధికారం 19వ వచనం. అందుకు యెహోషువ, యెహోవా పరిశుద్ధ దేవుడు, రోషము గల దేవుడు, ఆయన మీ అపరాధములను మీ పాపములను పరిహరింపని వాడు, మీరు ఆయనను సేవింపలేరు. ఇశ్రాయేలు జనాంగముతో ఆయన ఇస్తున్నటువంటి హెచ్చరిక, మీరు ఇలా ఉంటారేమో,
ఇలా చేస్తారేమో, అలా మీరు చెయ్యకండి. ఆయన పరిశుద్ధ దేవుడు, రోషం కలిగిన వాడు. ఆయన మీ అపరాధాలను క్షమించడు. మీరు ఆయనను సేవించలేరు మీరు అలా చేస్తే అని హెచ్చరిస్తున్నాడు. యెహోషువ ఒక నాయకుడు, ఇశ్రాయేలీయులకు నాయకుడు ఆయన యెహోషువ. కనుక ఇప్పుడు ప్రభు యొక్క వాక్యం మనకిచ్చే సందేశం ఏంటంటే, ఈ సంవత్సరం చివరి దినాలలో మనం ఉన్నాం. అందరు వినాలి. ఇంతకాలం నువ్వు వాక్యం ఎలా విన్నావో ఏమో నాకు తెలియదు. ఇప్పుడు జాగ్రత్తగా వినాలి. ఈ 2025 సంవత్సరంలో ఈ 11వ మాసములో ఈ యొక్క మరి 4వ ఆదివారములో, అనగా సంవత్సరం చివరి దినాలనుకోవచ్చు మనం. ఇక ప్రభు అంటున్నాడు, ఈరోజు ఎవరెవరైతే మనస్సారా నా పాపములను, నా దోషములను, నా అపరాధములను క్షమించు ప్రభువా, నేను తెలుసో తెలియక ఇలాంటి ఊర్లల్లో చిక్కాను, ఇలాంటి ఉచ్చులల్లో చిక్కాను, ఇలాంటి మనుషుల మధ్యలో చిక్కాను, నేను ఈ గుంటలో పడ్డాను, నన్ను క్షమించు ప్రభువా, నన్ను సరిచేయి ప్రభువా, నీ బిడ్డగా నీ హక్కును చేర్చుకో నాయన, నీ కౌగిట్లోనికి చేర్చుకో తండ్రి అని మనసారా ఎవరైతే అడుగుతారో ఖచ్చితంగా ఈరోజు ఒక గొప్ప విమోచన ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకనగా నువ్వు ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు, నువ్వు ఆరాధించే దేవుడు రోషం కలిగినటువంటి వాడు. నీ అపరాధాన్ని క్షమిస్తాడు, నీ దోషములను క్షమిస్తాడు, పరిహరిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు ఒక గొప్ప ఆశీర్వాదాన్ని నువ్వు చూస్తావు. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ద్వితీయోపదేశ కాండంలోనే 6వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చూద్దాం. ఉభాగము 6వ అధికారం 15వ వచనத்தை பார்ப்போம். నీ మధ్యను నీ దేవుడని యెహోవా, చదవండి 6వ అధ్యాయం 15వ వచనం. నీ మధ్యను నీ దేవుడని యెహోవా రోషము గల దేవుడు గనుక, నీ దేవుడని యెహోవా కోపాగ్ని ఒకవేళ నీ మీద రగులుకొని దేశంలో నుండకుండా నిన్ను నశింపజేయును. ఎందుకంటే ఈ 11వ వచనం నుండి కనుక మనం చూస్తే ఏముందంటే, ఇక్కడ ఏమి ఆశీర్వాదకరమైనటువంటి విషయాలు ఉన్నాయంటే, ఈ 12వ వచనం అలాగ నేను చదువుతాను. నీవు తిని తృప్తి పొందినప్పుడు దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరవకుండా నీవు జాగ్రత్త పడుము. ఈరోజు నేను నిన్ను క్షమిస్తాను, ఈ రోజుతో నీ దోషములు, నీ శాపాలను పరిహరిస్తాను. నీ దేవుడనైన యెహోవానగు నేను నీకు వాగ్దానం చేస్తున్నాను. కానీ ఇక నుండి నువ్వు పరిశుద్ధముగా బ్రతుకు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను లేవనెత్తుతాను. ఎక్కడైతే నిన్ను చూసి అనేకులు నవ్వారో వాళ్ళ మధ్యలోనే నేను నిన్ను బలమైన నా బిడ్డగా నిలబెడతాను. నిన్ను చూసిన వాళ్ళందరూ సిగ్గుపడినట్లుగా నేను చేస్తాను. నిన్ను చూసి నవ్విన వాళ్ళు తలలు దించుకొనున్నట్లు నేను చేస్తాను. నేను నిన్ను దీవిస్తాను, పడిన గోతిలో నుండి లేవనెత్తుతాను. అప్పులనే గోతిలో పడ్డావా? పాపపు ఉచ్చులలో చిక్కొనున్నావా? ఉచ్చులను ఉరులను తెప్పివేస్తాను. నేను నీకు స్వాతంత్రాన్ని ఇస్తాను, నీ దోషములను పరిహరిస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. కానీ నువ్వు ఆశీర్వదించబడి తృప్తిగా ఉండి నీ సమస్యలన్నీ తీరిన తర్వాత నీవు నన్ను మరిచిపోతావేమో, జాగ్రత్త అంటున్నాడు. ఆమేన్. నీవు నన్ను మరిచిపోతావేమో, జాగ్రత్త అని ఈ 15వ వచనంలో అంటున్నాడు. నేను రోషం కలిగిన దేవుడను, నువ్వు మరిచిపోయావంటే నా కోపాగ్ని నీ మీద రగులుకుంటుంది, జాగ్రత్త. నేను రోషం కలిగిన దేవుడను. దేవుడి మాటలు దీవించునుగాక, దేవుడి మాటలు దీవించునుగాక, నిన్ను దీవించునుగాక, నీ దోషములను పరిహరించునుగాక, నీ అపరాధములను పరిహరించునుగాక. పడిన నిన్ను నా ప్రభు లేవనెత్తునుగాక. హల్లెలూయా, హల్లెలూయా.
సమయంలో ఒక పాట పాడుచుండగా కానుకలు ఎత్తబడతాయి. సోదరి నిస్సి ముందుకు వచ్చి భార్య భర్తలు ఇద్దరు కలిసి ఒక పాట పాడతారు, కానుకలు ఎత్తబడతాయి. మా టక్కన రండి తల్లి, తొందరగా వచ్చేసి. ఎవరు కళ్ళు తెరవద్దు, ఒక్కసారి అందరం ప్రభు వైపు చూద్దాం. నీ దేవుడైనటువంటి యెహోవా రోషం కలిగినటువంటి వాడు, నిన్ను ఆశీర్వదించే దేవుడు ఆయన, నిన్ను లేవనెత్తే దేవుడు ఆయన, నీ పట్ల జాలి కలిగినటువంటి దేవుడు ఆయన, నీ పట్ల అతిశయమైన కార్యాలను అద్భుతాలను చేసే దేవుడు ఆయన. చేతులు తడి దేవుని నామమున మహిమపరుద్దాం. ఈరోజు ఒక తీర్మానం చేసుకో, ప్రభువా నా దోషాలను క్షమించు నాయన, నా అపరాధాలను క్షమించు నాయన, నా అతిక్రమాలను క్షమించు నాయన. నేను దేవుడు అద్భుతం చేస్తాడు. భయపడకు, భయపడద్దు. నీ రోగాల నుండి విడుదల, సమస్తమైన అప్పుల నుండి విడుదల, కష్టాల నుండి విడుదల, కన్నీటి నుండి విడుదల. నీకు దేవుడు ద్వారాలు తెరవబోతున్నాడు, మార్గాలు సరళం చేయబోతున్నాడు. అతి త్వరలో నువ్వు అద్భుతం చూస్తావు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం రాజా. పరిశుద్ధ జీవం కలిగిన దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు స్వామి రాజా. ఇదిగో తండ్రి నాన్న, ఈ నవంబర్ మాసంలో స్వామి రాజా, ఈ 4వ వారాన్ని బట్టి నీకు స్తోత్రం రాజా. నువ్వు మాట్లాడిన ప్రతి మాట కొరకు నీకు స్తోత్రం నాయన. నువ్వు క్షమించే దేవుడు ప్రభు నాయన. అయ్యా, నువ్వు దయ చూపించేవాడు స్వామి రాజా. నువ్వు రోషం కలిగిన దేవుడు ప్రభు నాయన. ఈరోజు ప్రభు నాయన మా అతిక్రమాలన్నీ కూడా క్షమించి, మా పాపపు జీవితాన్ని క్షమించి ప్రభు నాయన, అయ్యా మమ్మల్ని పరిశుద్ధంగా మార్చండి ప్రభు. నీకు స్తోత్రం నాయన. కూడి వచ్చిన ప్రతి బిడ్డని మీరు ఆశీర్వదించి దీవించండి స్వామి. ఎత్తబడిన కానుకలు మీ రాజ్యం కొరకు వాడుకోండి స్వామి రాజా. ప్రత్యేకంగా స్వామి రాజా రిప్కావులకు నాయనమ్మ సుగమును బట్టి ప్రార్థిస్తున్నాను రాజా. ఆ బిడ్డ ప్రభా స్ట్రోక్లో ప్రభు నాయన హాస్పిటల్ అడ్మిట్ అయ్యిండగా స్వామి రాజా, ఆ తల్లిగారికి ప్రభు నాయన మీరు స్వస్థతను మీరు కలుగు చేయని ప్రభు నాయన. ఈ రీతిగా అనారోగ్యమైన పాప అనుష్కని బట్టి, ఇదిగో రోసమ్మ ఆనంద్ కుమారుడు రమేష్ని బట్టి, అయ్యా తల్లి రూతమ్మను బట్టి ప్రార్థిస్తున్నాను రాజా. ప్రతి వారిని మీరు ప్రభు నాయన మీరు ముట్టండి స్వామి రాజా. మీరు ఆరోగ్యాన్ని మీరు కలుగు చేయండి ప్రభు నాయన. యేసయ్యా, నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు అని నీ వైపు మేము చూస్తున్నాం ప్రభు నాయన. నువ్వు ఆశీర్వదించే దేవుడు అని, నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. నీ రాజ్యం మాకు వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగ నెరవేరుచున్నదో భూమి అందును నెరవేరునుగాక. మా అనుదినాహారం నేడు మీరు మాకు దయచేయి. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించుము. మా శోధనలోకి తేకా దుష్టుని తప్పించుము. ఎందుకంటే రాజ్యమును బలమును మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయుమీషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాతము. ఈ మాయి మీద కృమ్మరించుము దేవా, క్రమ్మరా ప్రేమ వర్షంబుల్ కృమ్మరించుము దేవా. ఆమేన్. ఆశీర్వాదం. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానన్న యేసు క్రీస్తు కృప, నీ యందు జాలి పడువాడు, నీ యందు కనుకరము చూపుట విషయంలో ఆనందించువాడునైన తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య నిత్య సహవాసం కూడి వచ్చిన మీ అందరికీ నీ సదాకాలము తోడైండి నడిపించునుగాక. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు. ఆయన చేసిన ఉపకారాన్ని దేన్ని మరో. ఆమేన్. అందరికి వందనాలు. ఒక్క నిమిషం జరగండి. ఒక్క నిమిషం ప్లీజ్. ఈ నూనె డబ్బా సంవత్సరం అంతా కూడా ఆనందాల కుటుంబం మాకు తీసిస్తున్నారు. దేవుడు వారి కుటుంబాన్ని దీవించను కాక, మీలో కూడా ప్రేరేపణ కలిగిన వాళ్ళు ఉంటే దైవజనుడి యొక్క కుటుంబాన్ని ఆదరించడానికి ముందుకు రండి. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ఆమేన్. సంతోషంగా బయలుదేరండి.
ఈరోజు చూడు ఒకరినొకరు వందనాలు కూడా చెప్పుకోవాలో చేయించుకోవాలో నేను చెప్తేనే చేస్తుంటారు ఈ పనులు. మీరు ఇంకెప్పుడు మీరు నేర్చుకునేది కాదు, అది అయ్యేది కాదు.